హలో ఆల్ ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో చాలామంది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన డేటా అడుగుతున్నారు. అండ్ ఆన్లైన్లో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎట్లా చెక్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారు. బిల్ ఎక్కడ ఆగింది అండ్ ఏ కారణం వల్ల ఆగింది అని తెలుసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా వెబ్సైట్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ వివరాలు వెల్లడించిన హౌసింగ్ కార్పొరేషన్. సో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఆన్లైన్లోనే చాలా చేంజెస్ అయితే చేసిండ్రు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు ఏదైనా ఫర్ సపోజ్ బేస్మెంట్ లేపితే బేస్మెంట్ లేపిన ఫోటో అందులో అప్లోడ్ చేస్తే అది ఏఈ కానీ ఏడబ్ల్యూ ఎవరైతే దాన్ని శాంక్షన్ చేసే డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళు శాంక్షన్ చేస్తే బిల్ క్లెయిమ్ అయితే కూడా దాంట్లో డిస్ప్లే అవుతుంది. అండ్ అది ఎక్కడి వరకు వచ్చింది, దాని ప్రాసెసింగ్ ఎక్కడి వరకు వచ్చింది, అది పెండింగ్లో ఉందా, ఆగిపోయిందా, దాన్ని యాక్సెప్ట్ చేసిందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3లో కూడా ఒకవేళ వెరిఫికేషన్ అయితే ఎక్కడ ఆగింది అండ్ ఫర్దర్గా ఏం చేయాలి అనేది కూడా మనకి వెబ్సైట్లో అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే లబ్ధిదారులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఎక్కడి నుంచి అయినా ఆన్లైన్లో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు అనేసి తెలియజేశారు. అండ్ ఇందుకోసం మీరు హెచ్టిటిపిఎస్ ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ gov.in వెబ్సైట్ని విజిట్ చేస్తే సరిపోతుంది. మీ మొబైల్ నెంబర్ కానివ్వండి, ఆధార్ నెంబర్ కానివ్వండి, రేషన్ కార్డ్ నెంబర్ ఆర్ఎల్స్ అప్లికేషన్ నెంబర్ తోటి కూడా మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో ఇన్ఫర్మేషన్ ఇంగ్లీషు, ఉర్దూ, హిందీలో అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 3 lakhs పైన అప్లికేషన్స్ అయితే చేసుకున్నారు. సో దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా ఆన్లైన్లోనే పొందుపరిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. 4 విడతలల్లో 5 లక్షల రూపాయలనైతే ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఇంకొకటి ఏ అధికారి పర్యవేక్షిస్తున్నారో పెండింగ్లో ఉంటే అనేది కూడా మనకి డిస్ప్లే అయితే అవుతుంది. సో ఏం వరీ అవ్వకండి. బట్ విలేజ్ లెవెల్లో చాలా పాలిటిక్స్ అయితే నడుస్తున్నాయి. ఈ ఇందిరమ్మ ఇండ్లు ఏ విలేజ్ అయినా చూసుకోండి మీరు. చాలా ఇప్పుడు ఇట్లా అవుతుందన్నమాట. ఓకే, కొంతమందికి వీళ్ళకి ఇచ్చిండ్రు, తెలిసిన వాళ్ళకి ఇచ్చిండ్రు అన్నట్టు. మరి మీ డిస్ట్రిక్ట్లో నిజంగా ఎట్లా జరుగుతుంది అనేది కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.